అమెరికాలో హెయిర్ కటింగ్ షాపులో హెయిర్ వాష్ చేయాలంటే లైసెన్స్ కావాలా? అలాగే గోళ్ళకి రంగులు వేయాలంటే లైసెన్స్ కావాలా? ఈ విషయాల గురించి మనము ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. లెట్స్ డైవ్ ఇంటు ద ఛానల్. ఈ రోజు మనం అమెరికాలో ఉండే గ్రేట్ క్లిప్స్ అనే హెయిర్ సెలూన్ కి వచ్చామండి. ఈ హెయిర్ సెలూన్ లో ఫీమేల్స్ కి, మేల్స్ కి, అలాగే కిడ్స్ కి హెయిర్ కటింగ్ అనేది చేస్తున్నారండి. హెయిర్ స్టైల్ కూడా చేస్తున్నారు. పర్టికులర్ గా హెయిర్ స్టైలిష్ చెయ్యాలంటే వాళ్ళకి అట్లీస్ట్ 17 years ఓల్డ్ అయి ఉండాలండి. మినిమమ్ 10th grade ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అలాగే హై స్కూల్ డిప్లొమా అనేది కంపల్సరీ. ఇక్కడ హై స్కూల్ డిప్లొమా అంటే గ్రేడ్ 9th grade నుంచి 12th grade దాకా అన్నమాట. మనకి ఇండియాలో 9th grade 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ 1, ఇంటర్మీడియట్ 2 ఉంటుంది కదండి. ఆ రెండు కంప్లీట్ చేయాలన్నమాట. దాన్నే ఇక్కడ హై స్కూల్ డిప్లొమా అని అంటారు. అది కంప్లీట్ చేసుంటే వాళ్ళు ఐదర్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఈ హెయిర్ కటింగ్ షాప్కి ఎలిజిబుల్ అనమాట. అయితే ప్రతి ఒక్క స్టేట్కి డిఫర్గా ఉంటుందండి. మీరు ఏ స్టేట్లో చెయ్యాలనుకుంటే ఆ స్టేట్లో లైసెన్స్ అనేది తీసుకోవడం మంచిది. అక్కడ వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెయిల్ సెలూన్ కూడా, నెయిల్ సెలూన్ పెట్టుకోవాలంటే గోళ్ళకి పాలిష్ చేయాలన్నా, గోళ్ళకి రంగులు వేయాలన్నా, డిఫరెంట్ డిజైన్స్ వేయాలన్నా హెయిర్ సెలూన్ వేరుగా ఉంటుంది. అలాగే గోళ్ళకి సంబంధించిన నెయిల్ సెలూన్ కూడా వేరుగా ఉంటుంది. అమెరికాలో కాస్మెటాలజీ స్కూల్లో ఈ లైసెన్స్ చెయ్యాలంటే 1600 గంటలు అంటే 1600 ట్రైనింగ్ అవర్స్ అనేవి ఈ కాస్మెటాలజీ కోర్సులో ఉంటాయి అన్నమాట. ఇవి కంప్లీట్ చేయాలి. అలాగే 2000 అవర్స్ అప్రెంటిస్గా చేయాలి. అమెరికాలో ఈ కాస్మెటాలజీ కోర్స్ అనేది సుమారు 9 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు పీరియడ్ ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్. అదే 1600 గంటల ట్రైనింగ్ అవర్స్ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ అప్రెంటిస్ అంటే మనకు ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒక స్కిల్డ్ పర్సన్గా మనల్ని కన్సిడర్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ అనేది, ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది రాస్తే లైసెన్స్ అనేది మనకి ఆ స్టేట్ తరపు నుంచి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ హెయిర్ కటింగ్ చేసే వాళ్ళని బార్బర్స్ అని, హెయిర్ స్టైలిస్ట్ అని, ఆ తర్వాత కాస్మెటాలజిస్ట్ అని కూడా పిలుస్తారనమాట. వీళ్ళు యావరేజ్గా సంవత్సరానికి $30,000 శాలరీ డ్రా చేస్తారు. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 25 లక్షలని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అదర్ కంట్రీ నుంచి ఆల్రెడీ హెయిర్ స్పెషలైజేషన్ చేస్తుండి అమెరికాకు వచ్చి జాబ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది వీళ్ళు యూఎస్, అమెరికా నుంచి ఆ పర్సన్కి పంపిస్తేనే వాళ్ళు రాగలరండి ఓవెన్ వీసా కేటగిరీ కింద. ఎందువల్ల అంటే అటువైపు పర్సన్ ఈ వాళ్ళ స్టాండర్డ్స్కి రీచ్ అయి ఉండాలి. అలాగే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అతను కానీ ఆమె కానీ ఆ క్రైటీరియాకి మ్యాచ్ అయితేనే వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అమెరికాలో కొన్ని ప్లేసెస్లో హెయిర్ డ్రెస్సర్లకి మంచి డిమాండ్ ఉంది. వాళ్ళైతే హైయెస్ట్ శాలరీ డ్రా చేస్తుంటారు. అవి ఎక్కడంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మ్యాసచ్యూసెట్స్, వాషింగ్టన్ అండ్ కొలరాడో అనే ప్లేసెస్ అన్నమాట. అమెరికాలో ఈ హెయిర్ స్టైలిస్ట్ కోర్స్ చేయాలంటే $15,000 నుంచి $23,000 దాకా ఖర్చు అవుతుందండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12 లక్షల నుంచి దాదాపు 20 లక్షలని చెప్పొచ్చు. ఈరోజైతే నేను నా కర్లీ హెయిర్ని సాఫ్ట్ చేయించుకుందామని వాళ్ళని అడిగాను. పర్మనెంట్ స్ట్రైటనింగ్ ఇక్కడ చేయరంట, కెమికల్స్ యూజ్ చేయరంటండి వాళ్ళు. సరే అని వాష్ చేసినందుకు, అలాగే హెయిర్కి డ్రైయర్ పెట్టినందుకు, హీట్ పెట్టేసి హెయిర్ని స్ట్రైట్గా చేసినందుకు నాకు $100 ఛార్జ్ చేశారండి. అదంటే లాంగ్ హెయిర్ అని చెప్పారు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.